పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ అని చాలాసార్లు వినే ఉంటారు. నిజంగానే నిర్వహణ ఖర్చు అంత తక్కువ ఉంటుందా? ఆ వివరాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎలక్ట్రిక్ కార్లలో స్పేర్ పార్ట్స్ చాలా తక్కువ, అందులోనూ రెగ్యులర్గా చెక్ చేయాల్సినవి ఇంకా తక్కువ. అందుకే వాటిని సర్వీసింగ్ చేయించినప్పుడు బిల్లు తక్కువగా వస్తుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల్లో స్పేర్ పార్ట్లు ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో చాలా వరకు రెగ్యులర్గా మార్చాల్సి రావటం వల్ల నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం లాంగ్ టర్మ్లో ఈవీలలో మెయింటెనెన్స్ ఖర్చులు 40 నుంచి 50% తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రిక్ కార్లలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉండదు. దీంతో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం, స్పార్క్ ప్లగ్ మార్చడం, ఎమిషన్కు సంబంధించిన సర్వీసింగ్ ఖర్చులు అసలు ఉండవు. పెట్రోల్ కార్ల మల్టీ గేర్ ట్రాన్స్మిషన్లా కాకుండా ఈవీలు సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ ను ఉపయోగిస్తాయి. అందుకే కదిలే భాగాలు తక్కువగా ఉండటం వల్ల బ్రేక్ డౌన్, సర్వీసింగ్ అవసరాలు తగ్గుతాయి. బ్యాటరీ రీఛార్జ్ అవుతున్నప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ ఈవీల స్పీడ్ ను తగ్గిస్తుంది. దీంతో బ్రేక్ ప్యాడ్లు, డిస్క్ల అరుగుదల తగ్గి వాటి లైఫ్ పెరుగుతుంది. వాటిని మార్చే ఖర్చులు కూడా తప్పుతాయి. ఈవీ సర్వీసింగ్ కు సాధారణంగా ఏడాదికి 2000 నుంచి 3000 వరకు ఖర్చవుతుందని ఆటో ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. అయితే ఈ బడ్జెట్ బేసిక్ సర్వీసింగ్ కు మాత్రమే సరిపోతుంది. ఎలక్ట్రిక్ కార్ల బరువు, ఎక్కువ పవర్ వల్ల టైర్లు త్వరగా అరిగిపోతాయి. వాటిని మార్చడానికి విడిగా ఖర్చు పెట్టాలి. అలాగే రెగ్యులర్ కార్లతో పోలిస్తే ఈవీల ఇన్సూరెన్స్ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ కూలెంట్ ను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం కాస్త ఖర్చు పెరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ బేసిక్ చెకింగ్స్ కోసం ఎలక్ట్రిక్ కార్లకు ఏడాదికి ఒకసారి లేదా 10,000 నుంచి 15,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. బ్యాటరీ హెల్త్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, టైర్ రొటేషన్, అలైన్మెంట్ కరెక్ట్ గా చూసుకుంటే మీ ఎలక్ట్రిక్ కార్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. దీనితో పెట్రోల్ కార్లతో పోల్చినప్పుడు మీ ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది.